అందరికీ నమస్కారం. వెల్కమ్ టు హైగ్రీవా స్టడీ సర్కిల్. ఈ రోజు మనం ఆర్ఆర్బీ గ్రూప్ డి 18th August షిఫ్ట్ 3 మ్యాథ్స్ సొల్యూషన్స్ ని చూద్దాం. A group of people contains men, women and children. If 40% of them are men, 35% are women and rest are children and their average weights are 70 kg, 60 kg and 30 kg respectively. The average weight of the group is. So ఒక గ్రూప్ లో మెన్, ఉమెన్ అండ్ చిల్డ్రన్ అందరు ఉంటారనమాట. సో మెన్స్ యావరేజ్ వెయిట్ 70 kgs అన్నారు, ఉమెన్స్ దేమో 60 kg, చిల్డ్రన్స్ ది 30 kg అన్నారు. సో ఇప్పుడు ఆ గ్రూప్ లో మెన్స్ ఎంత మంది ఉన్నారు? 40%, ఉమెన్స్ ఏమో 35% అండ్ చిల్డ్రన్స్ రెస్ట్ ఉన్న వాళ్ళు మొత్తము ఈ 40%, 35% కాకుండా ఉండే వాళ్ళు మొత్తం చిల్డ్రన్స్ అనమాట. ఇప్పుడు మనం అడుగుతుంది ఈ హోల్ గ్రూప్ యావరేజ్ వెయిట్ అనేది ఎంత అని. సో ఫస్ట్ మెన్స్, ఉమెన్స్, చిల్డ్రన్స్ అని తీసుకుందాం. మెన్స్ ఎంత మంది ఉన్నారు? 40%. నెక్స్ట్ ఉమెన్స్ వచ్చేసి 35%. సో రెస్ట్ ఎంత ఉంటారు? 100 లో ఫస్ట్ 40% మెన్స్ ఉంటే రిమైనింగ్ 60 ఉంటారు. 60 లో 35% ఉమెన్స్. సో 60 లో 35% మైనస్ చేస్తే చిల్డ్రన్స్ రిమైనింగ్ 25% కదా. సో ఇక్కడ మనం ఏం చేద్దామంటే 5 తో డివైడ్ చేద్దాం. 5 8s is 40, 5 7s 35, 5 5s 25. సో ఇక్కడ 8 యూనిట్స్, 7 యూనిట్స్ అండ్ 5 యూనిట్స్ వచ్చింది. M, W అండ్ C రేషియో. నెక్స్ట్ మెన్స్ యావరేజ్ వెయిట్ 70 kgs, ఉమెన్స్ యావరేజ్ వెయిట్ ఈస్ 60 kgs, చిల్డ్రన్స్ యావరేజ్ వెయిట్ 30 kgs. ఇప్పుడు హోల్ గ్రూప్ యావరేజ్ వెయిట్ ఫైండ్ అవుట్ చేయడానికి మనం ఫైండ్ అవుట్ చేస్తుంది హోల్ గ్రూప్. సో ఏదో ఒకటి మనము యావరేజ్ వెయిట్ అని చెప్పి కన్సిడర్ చేసుకుందాం అనమాట. సో ఇక్కడ ఫస్ట్ 30 అని తీసుకున్నాం అనుకోండి. 30 అంటే 60 అండ్ 70 రెండు అబౌవ్ ఉంది కదా. సో ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేయడానికి కోసం నేనేం చేస్తానంటే 60 తీసుకుంటా, బికాస్ 70 అనేది 60 కన్నా అబౌవ్ ఉంది, 30 అనేది 60 కన్నా బిలో ఉంది కాబట్టి 2 మెథడ్స్ ఇక్కడ కవర్ అవుతాయి. సో ఫస్ట్ 60 అనేది యావరేజ్ అని చెప్పి తీసుకుందాం. 60కి ఈ 70 అనేది ఎంత ఎక్స్ట్రా ఉంది? 10 ఎక్స్ట్రా ఉంది. ఎక్స్ట్రా అంటే ప్లస్ సైన్ యూజ్ చేయాలి. సో ఎన్ని యూనిట్స్ మీద? 8 యూనిట్స్ మీద ఎక్స్ట్రా ఉంది. సో 10 into 8 అంటే 80. నెక్స్ట్ ఇక్కడ 30 ఉంది. 30 అంటే 60 కన్నా ఎంత లెస్ ఉంది? 30 లెస్ ఉంది. లెస్ అంటే మైనస్ కదా. ఎన్ని యూనిట్స్ మీద? 5 యూనిట్స్ మీద. సో 30 into 5 is 150. మైనస్ ఉంది కాబట్టి మైనస్ ఆఫ్ 150 హోల్ డివైడెడ్ బై. సో ఇక్కడ 7 plus 5 అంటే 12, 12 plus 8 is 20. ఈ 20 మెంబర్స్ కి ఈక్వల్ గా డిస్ట్రిబ్యూట్ చేయాలి. సో డివైడెడ్ బై 20. నౌ దట్ ఈస్ ఈక్వల్ టు 60. 80 లో నుంచి 150 మైనస్ చేస్తే 80 minus 150 is 70. సో మైనస్ ఆఫ్ 70 డివైడెడ్ బై 20. ఈ 0 క్యాన్సిల్. 2 ones, 2 3 6, 2 5 10. సో 3.5. 60 లో 3.5 ని మైనస్ చేస్తే 56.5 kgs. సో ఇక్కడ అన్ని కేజెస్ లో ఇచ్చారు కదా, 70 kgs, 60 kg, 30 kg. సో ఆన్సర్ కూడా మనకి 56.5 kgs వస్తుంది అనమాట. ఆప్షన్ సి ఈస్ అవర్ ఆన్సర్. నెక్స్ట్ A shadow of a tower standing on a level ground is found to be 40√3 meters longer when the sun's altitude is 30 degree then when it is 60 degree. The height of the tower is. సో ఒక టవర్ షాడో అనేది. సో ఫస్ట్ ఒక టవర్ ని తీసుకుందాము. ఈ టవర్ షాడో ఇలా ఉంటది కదా గ్రౌండ్ మీద. సో ఇప్పుడు 30 degree ఆల్టిట్యూడ్ ఉన్నప్పుడు సన్స్ ఈ షాడో లెంత్ అనేది 60 degree ఉన్న దానికన్నా కూడా 40√3 ఎక్స్ట్రా ఉంది అని అన్నారు. సో ఫస్ట్ ఇక్కడ మనం డ్రా చేసుకుంటే నీట్ గా అండర్స్టాండ్ చేసుకోవచ్చు. ఈ లెంత్, ఈ యాంగిల్ అనేది 30 degree ఉంది. నెక్స్ట్ 60 degree అన్నారు కదా. సో నెక్స్ట్ 60 degree ఇక్కడ తీసుకుంటే ఈ ఎక్స్ట్రా లెంత్ అనేది 40√3 అని చెప్పి అన్నారు. సో టవర్ హైట్ అనేది ఎంత ఫైండ్ అవుట్ చేయమన్నారు కదా. సో ఫస్ట్ మనం ABCD అని చెప్పి మార్క్ చేసుకుందాం. నౌ ఇక్కడ 30 degree అండ్ 60 degree రెండు యాంగిల్స్ ఇచ్చారు. ఓకేనా. ఈ యాంగిల్ అనేది ఇక్కడ 30 తీసుకోవచ్చా లేదా ఇక్కడ 30 తీసుకోవాలా అని చెప్పి కన్ఫ్యూజన్ ఉంటది కాబట్టి వన్ హారిజాంటల్ లైన్ అండ్ ఇంకోటి వర్టికల్ లైన్ ఉంది. ఈ రెండింటి మధ్య మనకి యాంగిల్ అనేది ఎంత ఉండిద్ది? 90 degree ఉండిద్ది. సో మనకి ఇక్కడి నుంచి యాంగిల్ అనేది ఈ సైడ్ కి వచ్చే కొద్దికి ఇంక్రీజ్ అవుతూ ఉండాలి, 90 degree కి రీచ్ అవుతూ ఉండాలి. సో ఫస్ట్ ఇక్కడ 30 degree తీసుకుంటే నెక్స్ట్ దీనికన్నా ఇంక్రీజ్ అయ్యి 60 degree వస్తుంది. సో ఇక్కడికి వచ్చేసరికి మనకి ఏమైంది? 90 degree అయింది కదా. అదే ఇక్కడ మనం 60 తీసుకుంటే ఇక్కడ 30 వస్తుంది, మళ్ళీ ఇక్కడ 90 వస్తుంది. దట్ ఈస్ నాట్ పాసిబుల్. సో దిస్ ఈస్ 30 degree, నెక్స్ట్ 60, నెక్స్ట్ 90 ఇలా రావాలన్నమాట. నెక్స్ట్ టవర్ హైట్ అనేది ఫైండ్ అవుట్ చేయమన్నారు. సో ఏబి లెంత్ అనేది మనం హెచ్ అని చెప్పి తీసుకుందాం. నా ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ లో 30, 60 అండ్ 90 అనేవి యాంగిల్స్ రేషియో అయితే లైన్ రేషియో ఏమైంది?
30 డిగ్రీ ఎదురుగా ఉన్న లైన్ ఏమో 1 అయితే 60 డిగ్రీ ఎదురుగా ఉన్న లైన్ √3 అయింది. 90 డిగ్రీగా ఆపోజిట్ గా ఉన్న లైన్ రేషియో ఏమో 2 యూనిట్స్ అయింది అనమాట. నౌ ఇది సాల్వ్ చేద్దాం మనం. ట్రయాంగిల్ ఏబిడిలో ఇక్కడ 60 ఉంది. సో యాంగిల్ ఏ అనేది ఏమైంది 30 డిగ్రీ అయింది. నెక్స్ట్ ట్రయాంగిల్ ఏబిసిలో సి అనేది 30 అయితే కంప్లీట్ యాంగిల్ ఏమైంది 60 డిగ్రీ అయింది కదా. సో ఫస్ట్ ఇక్కడ మనం స్మాల్ ట్రయాంగిల్ తీసుకుందాం. ట్రయాంగిల్ ఏబిడి. సో ఇక్కడ యాంగిల్ ఏ అనేది 30 అన్నాం. సో బీడీ లెంత్ ఏమైంది 1 యూనిట్ అయింది. నెక్స్ట్ యాంగిల్ డి 60 డిగ్రీ అయితే ఎదురుగా ఉన్నది ఏబి లైన్. సో ఏబి లైన్ అనేది √3 యూనిట్స్ అయింది. నెక్స్ట్ ట్రయాంగిల్ ఏబిసి, ఈ కంప్లీట్ బిగ్గర్ ట్రయాంగిల్ ని తీసుకుంటే ఇక్కడ 30 డిగ్రీ ఎదురుగా మనకి √3 ఉంది. సో 60 డిగ్రీ ఎదురుగా అంటే టోటల్ కంప్లీట్ బీసీ వచ్చింది కదా. బీసీ లెంత్ అనేది ఎంత ఫైండ్ అవుట్ చేద్దాం. సో 30 డిగ్రీ ఎదురుగా √3 ఉంటే 60 డిగ్రీ ఎదురుగా ఏముండాలి. సో అదే 30 డిగ్రీ ఎదురుగా 1 ఉంటే మనకి 60 డిగ్రీ ఎదురుగా √3 వస్తుంది. ఇక్కడే √3 ఉంటే నెక్స్ట్ 60 డిగ్రీ ఎదురుగా ఏమవ్వాలి √3 ఇంటూ √3. √3 ఇంటూ √3 అంటే √3 క్యాన్సిల్ అయిపోయి మనకి 60 డిగ్రీ ఎదురుగా 3 యూనిట్స్ రావాలి. సో ఈ కంప్లీట్ బీసీ లెంత్ 3 యూనిట్స్ అయితే నౌ కంప్లీట్ బీసీ లెంత్ 3 యూనిట్స్ అండ్ బీడీ లెంత్ 1 యూనిట్. సో డీసీ లెంత్ అనేది ఏమైంది 3 - 1 దట్ ఈస్ 2 యూనిట్స్ అయింది. ఈ 2 యూనిట్స్ వాల్యూ క్వశ్చన్ లో మనకి 40√3 అన్నారు. మనల్ని ఫైండ్ అవుట్ చేయమంటుంది ఏబి లెంత్. ఏబి అంటే √3 యూనిట్స్ అనేది ఎంత అని. సో √3 అనేది ఎంత అని. సో 2 1s 2 2s 4 ఈ 0 హ్యాజ్ ఇట్ ఈస్. ఈ రూట్ క్యాన్సిల్ అయిపోతే 1 టైమ్ 3 వచ్చింది కదా. సో 20 ఇంటూ 3 ఈస్ 60. సో హైట్ ఆఫ్ ద టవర్ is 60 meters అనమాట. ఆప్షన్ బి ఈస్ అవర్ ఆన్సర్. నెక్స్ట్, a sum when invested at 12.5% simple interest per annum amounts to 8,250 rupees after 2 years. What is the simple interest? సో ఒక సమ్ ని మనం 12.5% సింపుల్ ఇంట్రెస్ట్ కి ఇన్వెస్ట్ చేస్తే 2 years తర్వాత అమౌంట్ మనకి 8,250 రూపీస్ వస్తుంది. సో సింపుల్ ఇంట్రెస్ట్ అనేది ఎంత వచ్చిందో ఫైండ్ అవుట్ చేయమన్నారు. సపోజ్ ప్రిన్సిపల్ అమౌంట్ 100 రూపీస్ అని అనుకుంటే ఈ 100 కి ఇంట్రెస్ట్ 12.5% 2 years కన్నారు కదా. సో అందుకని ఇంటూ 2 చేయాలి. 12.5 ఇంటూ 2 ఈస్ 25. ఈ 25 రూపీస్ యాడ్ అయితే టోటల్ అమౌంట్ మనకి 2 years తర్వాత ఎంత అయింది 125 రూపీస్ అయింది. క్వశ్చన్ లో మనకి 125 రూపీస్ వాల్యూ 8,250 రూపీస్ అన్నారు. మనని ఫైండ్ అవుట్ చేయమంటుంది సింపుల్ ఇంట్రెస్ట్ అనేది ఎంత అని. సో దిస్ ఈస్ ప్రిన్సిపల్ అడగట్లేదు మనని అడుగుతుంది 25 అంటే ఇంట్రెస్ట్ వాల్యూ అనేది ఎంత అన్నారు. సో అందుకని 25 అనేది ఎంత ఫైండ్ అవుట్ చేయాలి. 25 ones 25 5s is 125. 5 ones again 5 ones is 5 carry 3 5 6 30 carry 2 5 5s 25 E0 has it is. So 1650 1650 రూపీస్ అనేది సింపుల్ ఇంట్రెస్ట్ వస్తుంది. ఆప్షన్ బి ఈస్ అవర్ ఆన్సర్. నెక్స్ట్, సింప్లిఫై. సో ఇక్కడ మనల్ని సింప్లిఫై చేయమన్నారు. ఫస్ట్ x³ టర్మ్స్ చూడండి. ఇక్కడ 6x³ ఉంది, ఇక్కడ -(x³). 6x³ లో నుంచి ఒక x³ మైనస్ చేస్తే టోటల్ మనకి ఇక్కడ 5x³ రావాలి కదా. ఇచ్చిన ఆప్షన్స్ అన్నిట్లో 5x³ ఉంది కాబట్టి నెక్స్ట్ x² టర్మ్ కి వెళ్దాం. ఇక్కడ టోటల్ మనం మొత్తం కన్సిడర్ చేసుకుంటే ఇక్కడ x² టర్మ్ ఉందా లేదు. సో అందుకని ఇక్కడే ఉంది కాబట్టి 6 ఇంటూ 2 ఈస్ 12. ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి -12x² రావాలి. సో ఇక్కడ -12x² రెండు ఆప్షన్స్ లో ఉంది కాబట్టి సి అండ్ డి ని ఎలిమినేట్ చేద్దాం బికాస్ ఇక్కడ పాజిటివ్ వచ్చింది. నెక్స్ట్ ఏ అండ్ బి ని చూసుకున్నట్లయితే ఎక్స్ టర్మ్ ఈక్వల్ గా ఉంది +16 +16. సో అందుకని నెక్స్ట్ టర్మ్ కి వెళ్దాం. ఇక్కడ ఎక్స్ కోఎఫిషియంట్ అంటే జస్ట్ కాన్స్టెంట్ ఏముంది -3 ఉంది, ఇక్కడ +3 ఉంది. సో ఈ టర్మ్ లో మనకి కాన్స్టెంట్ ఉంది అండ్ ఈ కంప్లీట్ టర్మ్ లో కాన్స్టెంట్ ఉందా లేదు. x³ ఉంది, x² ఉంది, x ఉంది. సో అందుకని దీన్ని నెగ్లెక్ట్ చేసేసి డైరెక్ట్ గా మైనస్ అంటే +3 వస్తుంది. సో మన కాన్స్టెంట్ అనేది +3 రావాలి. ఇక్కడ -3 వచ్చింది కాబట్టి ఆప్షన్ ఏ ని కూడా ఎలిమినేట్ చేసేస్తే మన ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి. నెక్స్ట్, ద సమ్ ఆఫ్ 2 numbers is 32 and one of them exceeds the other by 18. Find the greater number. So sum of 2 numbers sum 32 అన్నారు కదా. సపోజ్ x అండ్ y అనేది 2 numbers అనుకుంటే ఆ సమ్ వచ్చేసి 32 అయింది. వన్ ఆఫ్ దెమ్ ఎక్సీడ్స్ ద అదర్ బై 18 అన్నారు. సో ఒక నంబర్ అనేది ఇంకో నంబర్ కన్నా 18 ఎక్స్ట్రా ఉంది అని అన్నారు. సో సపోజ్ y అనేది x కన్నా 18 ఎక్స్ట్రా ఉంది అని అనుకుంటే ఇప్పుడు ఈ y వాల్యూ మనం x + 18 అని చెప్పి సబ్స్టిట్యూట్ చేద్దాం. x + 18 ఈజ్ ఈక్వల్ టు 32. x + x అంటే 2x ఈక్వల్ టు
32లో 18 ని మైనస్ చేస్తే 14 కదా. సో నౌ 2 1s 2 7s is 14. ఎక్స్ వాల్యూ ఇక్కడ నుంచి 7 వచ్చింది. మనల్ని అడుగుతుంది ఫైండ్ ద గ్రేటర్ నంబర్ అని అన్నారు. సో ఒక నంబర్ అనేది ఎక్స్ అయితే ఇంకో నంబర్ ఎక్స్ ప్లస్ 18 ఉంది. సో ఈ రెండిట్లో మనకి గ్రేటర్ ఏమైంది? ఎక్స్ ప్లస్ 18 ఖచ్చితంగా గ్రేటర్ అయింది. సో మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది ఎక్స్ ప్లస్ 18. 7 plus 18 is 25. So our answer is option B. Next. If 40 is to 35 proportional to 35 is to x, find the value of x. X value ni find out చేయమన్నారు. ఇక్కడ మిడిల్ టర్మ్స్ ప్రొడక్ట్ అనేది ఎక్స్ట్రీమ్ టర్మ్స్ ప్రొడక్ట్ కి ఈక్వల్ గా ఉంటది. సో 40 into x is equal to 35 into 35. Now 5 8s is 40. 5 7s 35 కదా. x is equal to 7 5s 35 carry 3. 7 3s 21 plus 3. 21 plus 3 అంటే 24. హోల్ డివైడెడ్ బై ఇక్కడ 8 ఉంది కదా. సో 8. సో 245 by 8 is our answer. x టర్మ్ వచ్చేసి 245 by 8 అయితే. నెక్స్ట్ సింప్లిఫై. సో ఇక్కడ మనల్ని సింప్లిఫై చేయమన్నారు. ఫస్ట్ డినామినేటర్ చూడండి. రూట్ ఆఫ్ 64 అని ఉంది కదా. రూట్ ఆఫ్ 64 అంటే 8 స్క్వేర్ is 64 ఇంటూ రూట్ ఆఫ్ 81 అంటే 9 స్క్వేర్ 81 అయింది. ఇక్కడ స్క్వేర్ అండ్ రూట్ క్యాన్సిల్. అగైన్ స్క్వేర్ అండ్ రూట్ క్యాన్సిల్ అయిపోతే 8 స్క్వేర్ ఇంటూ 3 క్యూబ్ ని మనం 3 స్క్వేర్ ఇంటూ 3 అని చెప్పి రాసుకోవచ్చు కదా. 3 స్క్వేర్ అంటే 9. 9 ఇంటూ 3 డివైడెడ్ బై 8 ఇంటూ 9. సో ఇక్కడ 8 ఇంటూ 9 వచ్చింది కదా. నౌ స్క్వేర్ టర్మ్ లో ఒక టర్మ్ క్యాన్సిల్ అయిపోయింది అండ్ 1 8 క్యాన్సిల్ చేస్తే అండ్ 9 and 9 క్యాన్సిల్ అయిపోతే 8 ఇంటూ 3 is 24. సో ఆప్షన్ సి is our answer. నెక్స్ట్ Raju and Raman can complete a piece of work in 12 days and 16 days respectively. If they work on alternate days starting with Raju, in how many days will the work be completed? So first Raju and Raman. రాజుని ఆర్జే అండ్ రమన్ ఆర్ఎం అని తీసుకున్నాం. రాజు ఒక వర్క్ ని కంప్లీట్ చేయడానికి 12 days తీసుకుంటే రమన్ ఏమో 16 days తీసుకుంటున్నారు. అయితే వీళ్ళిద్దరు కలిసి వర్క్ ని కంప్లీట్ చేయడానికి ఎన్ని డేస్ తీసుకుంటారో ఫైండ్ అవుట్ చేయమన్నారు. కండిషన్ ఈస్ ఆల్టర్నేట్ డేస్ వీళ్ళు వర్క్ చేస్తారు. స్టార్టింగ్ ఏమో రాజు వర్క్ ని స్టార్ట్ చేస్తే సో రాజు ఒక వర్క్ ని కంప్లీట్ చేయడానికి 12 days తీసుకుంటారు కదా. రమన్ ఏమో 16 days. సో టోటల్ మనం ఎల్సిఎం తీసుకుంటే ఇక్కడ 48 వస్తుంది. 12 into 4 is 48. 16 into 3 is 48. ఈ 4 and 3 అనేవి రాజు అండ్ రమన్ ఎఫిషియన్సీ అనమాట. అంటే 4 units ఆఫ్ వర్క్ కంప్లీట్ చేస్తూ 12 days లో అతను 48 units ఆఫ్ వర్క్ ని కంప్లీట్ చేస్తాడు. అలానే రమన్ కూడా ఈచ్ డే 3 units వర్క్ చేస్తూ 16 days లో అతను 48 అమౌంట్ ఆఫ్ వర్క్ ని కంప్లీట్ చేస్తారు అని అర్థం. నౌ టోటల్ వర్క్ ఇక్కడ ఏముంది? 48 units ఉంది. టోటల్ వర్క్ వచ్చేసి 48. ఫస్ట్ డే రాజు వర్క్ చేస్తారు కదా. రాజు వచ్చేసి 4 units కంప్లీట్ చేస్తే సెకండ్ డే రమన్ వచ్చి 3 units కంప్లీట్ చేస్తారు. సో 2 days లో కంప్లీట్ వాళ్ళు ఎంత వర్క్ ని కంప్లీట్ చేస్తున్నారు? 4 + 3 అంటే 7 units ఆఫ్ వర్క్ ని కంప్లీట్ చేస్తున్నారు. సో మనకు కంప్లీట్ అవ్వాల్సింది 48 కదా. సో 7 into 6 చేస్తే 7 multiple 48 కి నియరెస్ట్ గా 42 ఉండిద్ది. 42 అంటే 7 into 6 is 42. సో ఇక్కడ కంప్లీట్ మనకి 48 లో నుంచి 42 units ఆఫ్ వర్క్ అనేది కంప్లీట్ అయింది కాబట్టి మైనస్ చేస్తున్నాం. 48 లో 42 మైనస్ చేస్తే రిమైనింగ్ 6 units ఆఫ్ వర్క్ ఉంటది. ఇక్కడ చూస్తే మనము 7 units ఆఫ్ వర్క్ 6 times చేయాలి. సో 7 units అంటే 2 days పడుతుంది. ఒక్కసారి 7 units కంప్లీట్ అవ్వాలంటే అలాంటివి 6 days. సో 6 into 2 చేయాలి. ఇక్కడ 6 into 2 అంటే 12 days టైంలో 42 units ఆఫ్ వర్క్ కంప్లీట్ అవుతుంది. నెక్స్ట్ ఇంకా రిమైనింగ్ మనకి 6 units వర్క్ ఉంటుంది కదా. ఈ 6 units వర్క్ నెక్స్ట్ వచ్చేసి మళ్ళీ రాజు స్టార్ట్ చేస్తారు. సో రాజు ఈచ్ డే 4 units కంప్లీట్ చేస్తున్నారు. సో నెక్స్ట్ డే అంటే 13th డే. నెక్స్ట్ డే అంటే 1 day యాడ్ చేసుకుందాం. ఆ 1 day లో రాజు 4 units వర్క్ కంప్లీట్ చేస్తే రిమైనింగ్ ఇంకెంత ఉంటుంది మనకి? 2 units వర్క్ ఉండిద్ది. ఈ 2 units వర్క్ ఇప్పుడు రమన్ వచ్చి కంప్లీట్ చేయాలి. రమన్ ఎఫిషియన్సీ 3 కదా. సో 2/3 డే లో రిమైనింగ్ వర్క్ కంప్లీట్ అయింది అనమాట. సో నెక్స్ట్ 2/3 days పడుతుంది. టోటల్ యాడ్ చేస్తే 12 + 1 అంటే 13. 2/3 2/3 ఇక్కడ లేదు కాబట్టి నౌ 13 into 3 is 39. 39 + 2 అంటే 41. సో 41/3 days తీసుకుంటున్నారు అనమాట వాళ్ళ వర్క్ ని కంప్లీట్ చేయడానికి. ఆప్షన్ ఏ ఈస్ అవర్ ఆన్సర్. నెక్స్ట్ The sum of the present ages of a father and his daughter is 8 years. 8 years ago, the father's age was 7 times the age of his daughter. 8 years from now, what will be the daughter's age? So, first question need గా అండర్స్టాండ్ చేసుకుంటే
ఫాదర్ అండ్ డాటర్ అని తీసుకుందాం. ఓకే, ప్రెసెంట్ ఏజ్ ఇక్కడ ఉంది అని అనుకుంటే ఇది ఒక టైం లైన్. ఓకే, ఇక్కడ ప్రెసెంట్ ఏజ్ ఉంది అండ్ ఇక్కడ బిఫోర్ అండ్ ఆఫ్టర్. సో ఫస్ట్ ఏమన్నారు, 8 years ఎగో అన్నారు. సో ప్రెసెంట్ నుంచి 8 years బిఫోర్ కి వెళ్తే ఫాదర్ ఏజ్ అనేది డాటర్ ఏజ్ కన్నా 7 times ఎక్కువ ఉంది అన్నారు. సో ఇప్పుడు డాటర్ ఏజ్ ఎక్స్ అయితే ఫాదర్ ఏజ్ ఏమైంది, 7 into x అయింది. సో రేషియో ఇక్కడ 7:1 వస్తుంది మనకి ఫాదర్ అండ్ డాటర్ ది. నెక్స్ట్ సమ్ ఆఫ్ ద ప్రెసెంట్ ఏజెస్ ఆఫ్ ఫాదర్ అండ్ హిస్ డాటర్ ఈస్ 80 years. సో సమ్ ఆఫ్ ప్రెసెంట్ ఏజెస్ అన్నారు. సో ప్రెసెంట్ ఫాదర్ అండ్ డాటర్ ఏజ్ వీళ్ళిద్దరు సమ్ చేస్తే మనకి ఇక్కడ 80 years వస్తుంది అన్నారు. మనల్ని ఫైండ్ అవుట్ చేయమంటుంది 8 years తర్వాత, ప్రెసెంట్ నుంచి 8 years తర్వాత డాటర్ ఏజ్ అనేది ఎంత ఉంటుందో ఫైండ్ అవుట్ చేయమన్నారు. ఈ వాల్యూ అనేది ఎంత ఫైండ్ అవుట్ చేయాలన్నమాట. నౌ ప్రెసెంట్ ఫాదర్ అండ్ డాటర్ ఏజ్ యాడ్ చేస్తే 80 వస్తుంది కదా మనకి. అదే మనం 8 years బిఫోర్ వాళ్ళ ఏజ్ ఎంత ఉందో తెలుసుకోవాలంటే -8 చేయాలి. అంటే ఫాదర్ ఏజ్ 8 years బిఫోర్ కి వెళ్తే ఇక్కడ -8 చేయాలి. అండ్ డాటర్స్ ఏజ్ 8 years బిఫోర్ అంటే -8 చేస్తే టోటల్ ఎంత మైనస్ చేస్తున్నాం, -8 మైనస్ అంటే -16 చేస్తున్నాం. సో 80లో నుంచి మనం -16 చేస్తే 64 వస్తుంది. సో ఈ 64 అనేది 8 years బిఫోర్ ఫాదర్ అండ్ డాటర్స్ సమ్ ఆఫ్ ఏజెస్ కి ఈక్వల్ అయింది అనమాట. సో ది 64 ఈజ్ ఈక్వల్ టు 7x plus 1x. సో 7x plus 1x అంటే 8x కదా. 8x అనేది 64 వస్తే x వాల్యూ ఎంత అయింది, 8 ones 8 8s 64. సో x వాల్యూ మనకి ఇక్కడ 8 అని వచ్చింది. డాటర్ ఏజ్ x అన్నారు. సో 8 years బిఫోర్ డాటర్ ఏజ్ x అంటే 8 years ఉంది అని అంటే నెక్స్ట్ ప్రెసెంట్ ఏజ్ ఏమైంది, 8 years తర్వాత ఏమైంది, ఈమెకి 8 years యాడ్ అయింది అనమాట. అంటే ప్రెసెంట్ వచ్చేసి 16 years అయింది. ఆఫ్టర్ 8 years అన్నారు. అంటే ఈ 16 కి మళ్ళీ 8 యాడ్ చేస్తే 24 కదా. సో డాటర్స్ ఏజ్ ఆఫ్టర్ 8 years is 24 years. Option D is our answer. Next, the difference between the selling price on a discount of 32% and 2 successive discounts of 20% each on a certain bill is 25 rupees. Find the actual amount of the bill. సో ఫస్ట్ ఇక్కడ ఓవరాల్ డిస్కౌంట్ అనేది ఎంత ఫైండ్ అవుట్ చేద్దాం. 2 successive discounts of 20% అన్నారు కదా. ఓవరాల్ డిస్కౌంట్ ఫైండ్ అవుట్ చేయడానికి x plus y x into y by 100. దిస్ ఈస్ ఫార్ములా. సో 2 times 20% ఇస్తున్నారు. సో 20 plus 20 minus of 20 into 20 divided by 100. ఈ 0 అండ్ ఈ 2 zeros క్యాన్సిల్ అయిపోతే 20 plus 20 అంటే 40 minus of 2 into 2 is 4. సో 40లో 4 మైనస్ చేస్తే 36% వస్తుంది ఇక్కడ ఓవరాల్ డిస్కౌంట్ మనకి. అండ్ ఇక్కడ 32%. సో 32 అండ్ 36% అండ్ 32% కి డిఫరెన్స్ ఎంత ఉంది, 4% ఉంది. ఈ 4% వాల్యూ క్వశ్చన్ లో మనకి 25 రూపీస్ అని అన్నారు. సో యాక్చువల్ అమౌంట్ ఆఫ్ ద బిల్ అనేది ఎంత, సో 100% అనేది ఎంత ఫైండ్ అవుట్ చేయమన్నారు. 4 ones 425 is 100. సో 25 into 25 అంటే 625. సో యాక్చువల్ అమౌంట్ అనేది 625 రూపీస్ ఉంటుంది. ఆప్షన్ డి ఈస్ అవర్ ఆన్సర్. నెక్స్ట్, a car can cover 275 kilometers in 5 hours. If its speed is reduced by 5 km per hour, then how much time will the car take to cover a distance of 250 kilometers? సో కార్ 5 hours లో 275 kilometers ని కవర్ చేస్తుంది అని అన్నారు. అయితే ఇప్పుడు స్పీడ్ అనేది 5 kilometers రెడ్యూస్ చేస్తే 250 kilometers ని కవర్ చేయడానికి రెడ్యూస్ అయిన స్పీడ్ తో ఎంత టైం పడుతుందో ఫైండ్ అవుట్ చేయాలన్నమాట. ఫస్ట్ ఇక్కడ డిస్టెన్స్ ఉంది, టైం ఉంది, స్పీడ్ ఫైండ్ అవుట్ చేయొచ్చు కదా. ఇనీషియల్ గా కార్ స్పీడ్ వచ్చేసి 275 by 5. 5 ones 5 5s is 25, carry 2, again 5 5s is 25. ఇనీషియల్ గా కార్ స్పీడ్ 55 kilometers per hour ఉంది. ఇప్పుడు 5 kilometers రెడ్యూస్ చేయమన్నారు. సో -5 చేస్తే 50 km per hour స్పీడ్ అయింది కదా. ఇప్పుడు రెడ్యూస్ అయిన స్పీడ్ 50 km per hour. ఈ స్పీడ్ తో 250 kilometers ట్రావెల్ చేయాలంటే సో డిస్టెన్స్ బై స్పీడ్ గివ్స్ అస్ టైం. 0 క్యాన్సిల్ అయితే 5 ones 5 5s 25. సో టోటల్ టైం 5 hours తీసుకుంటుంది. ఆప్షన్ ఏ ఈస్ అవర్ ఆన్సర్. నెక్స్ట్, వాట్ ఈస్ ద నేచర్ ఆఫ్ ద రూట్స్ ఆఫ్ ఎ క్వాడ్రాటిక్ ఈక్వేషన్? సో నేచర్ ఆఫ్ ద రూట్స్ అనేది ఫైండ్ అవుట్ చేయమన్నారు. నౌ b² minus 4ac ఈ డిటర్మినెంట్ వాల్యూ అనేది గ్రేటర్ దెన్ 0 ఉంటే, ఈక్వల్ టు 0 ఉంటే అండ్ లెస్ దెన్ 0 ఉంటే ఏమైందో చూద్దాం. ఫస్ట్ గ్రేటర్ దెన్ 0 ఉంటే ఏమైంది, రియల్ అయింది. అదే ఈక్వల్ టు 0 అయితే ఈక్వల్ టు రియల్ అండ్ ఈక్వల్ అయింది. లెస్ దెన్ 0 అంటే రూట్స్ అనేవి ఇమాజినరీ ఉంటాయి ఇప్పుడు ఇక్కడ. సో ఫస్ట్ b² minus 4ac అనేది ఏమైందో చూద్దాం.
సో ఈ ఈక్వేషన్ లో నుంచి a అంటే 1, b అంటే -5, c అంటే 7. సో సబ్స్టిట్యూట్ చేస్తే b స్క్వేర్ ఇస్ -5 -5 అంటే +5 కదా, అంటే స్క్వేర్ అవుతుంటే మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అయింది. సో 5 స్క్వేర్ ఈస్ 25 మైనస్ ఆఫ్ 4 ఇంటూ a ఈస్ 1, c అంటే 7. సో 25 మైనస్ 4 ఇంటూ 7 అంటే 28. 25 లో 28 మైనస్ చేస్తే ఎంత వస్తుంది? -3 వస్తుంది. -3 అంటే నెగటివ్ వాల్యూ, 0 కన్నా లెస్ కదా. సో రూట్స్ అనేవి ఇమాజినరీ అనమాట. సో ఇక్కడ ఆప్షన్స్ ని చెక్ చేసుకుంటే ఇక్కడ రియల్, రేషనల్ అండ్ ఈక్వల్ అని ఉంది. సో రూట్స్ అనేవి రియల్ అసలు లేదు, ఇక్కడ కూడా రియల్ ఉంది, ఇక్కడ కూడా రియల్ ఉంది. సో 3 రియల్స్ ని మనము ఎలిమినేట్ చేసేస్తే ఆప్షన్ బి ఏముంది? నాట్ రియల్ ఉంది. సో మనకి ఇమాజినరీ వచ్చింది, నాట్ రియల్ అనేది ఆన్సర్ అయింది. ఆప్షన్ బి ఈస్ అవర్ ఆన్సర్. నెక్స్ట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ పేర్స్ ఈస్ నాట్ కో ప్రైమ్? సో కో ప్రైమ్ కాకుండా నాట్ అన్నారు కదా, నాట్ అంటే ఇక్కడ హెచ్సిఎఫ్ అనేది ఏమై ఇవ్వాలి మనకి? 1 అవ్వాలి. 1 అయితే అప్పుడు అది కో ప్రైమ్ అయింది అనమాట. సో ఇప్పుడు కో ప్రైమ్ కాంది పేరు ఏదో ఫైండ్ అవుట్ చేయమన్నారు. 11 and 13 కి హెచ్సిఎఫ్ 1 వస్తుంది. 15 and 17 కూడా 1. 17, 23 కూడా హెచ్సిఎఫ్ 1. ఇక్కడ 17 ఉంది, ఇక్కడ 34 ఉంది. 34 అంటే 17 into 2 is 34 కదా. సో ఇక్కడ హెచ్సిఎఫ్ ఏమైంది? 17 వస్తుంది. సో కో ప్రైమ్ కాకుండా ఉన్నది ఆప్షన్ డి. నెక్స్ట్, the total surface area of a cylinder of diameter 10 centimeters is 330 square centimeters. Find the height of the cylinder. సో ఇక్కడ TSA of the cylinder 330 అని ఇచ్చారు, డయామీటర్ ఇచ్చారు, హైట్ ని ఫైండ్ అవుట్ చేయమన్నారు. ఫస్ట్ TSA of cylinder ఫార్ములా ఈస్ 2πr into r plus h. ఈ టోటల్ వాల్యూ అనేది 330 స్క్వేర్ సెంటీమీటర్స్ అన్నారు. సో డయామీటర్ 10 సెంటీమీటర్స్ అంటే రేడియస్ ఏమైంది? 10/2 అంటే 5 సెంటీమీటర్స్ అనేది రేడియస్ అయింది అనమాట. ఇప్పుడు సబ్స్టిట్యూట్ చేస్తే 2 into 22/7 into 5 అగైన్ 5 plus h is equal to 330. Now 11 2s is 22, 11 3s 33, E0 as it is. Again 5 1s, 5 6 is 30, 2 1s, 2 3s 6. So 5 plus h is equal to, ఇక్కడ డివైడ్ బై 7 ఉంది కదా, సో 7 into 3 చేస్తే 21, 21/2. h వాల్యూ ఏమైంది? 21/2 మైనస్ ఆఫ్ 5. సో ఇప్పుడు ఎల్సిఎం తీసుకుంటే 21 మైనస్ 10/2. 21 లో 10 మైనస్ చేస్తే 11, 11/2 అంటే 2 1s, 2 5s 10, క్యారీ 1 పాయింట్ తీసుకొని 0 యాడ్ చేస్తే అగైన్ 2 5s 10. సో హెచ్ ఈస్ 5.5 సెంటీమీటర్స్. ఇక్కడ అన్ని సెంటీమీటర్స్ లో ఉన్నాయి కాబట్టి 5.5 సెంటీమీటర్స్ ఈస్ వాల్యూ ఆఫ్ హెచ్. ఆప్షన్ సి. నెక్స్ట్, ఫైండ్ ద రూట్స్ ఆఫ్ ద ఈక్వేషన్. సో ఈక్వేషన్ కి రూట్స్ ని ఫైండ్ అవుట్ చేయమన్నారు. ఫస్ట్ ఇక్కడ ఏ అండ్ సి చూడాలి. 6 into 6 ఏమైంది? 36. ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి మైనస్. సో ఈ 6 and 6 ని ఎలా ఫ్యాక్టర్స్ ని ఫైండ్ అవుట్ చేయాలంటే ఇక్కడ మనకి డిఫరెన్స్ అనేది 5 ఉండాలి. సో ఫస్ట్ ఇప్పుడు మనము 12 into 3 లేదా 6 into 6 అగైన్ 9 into 4 ఇవి ఫ్యాక్టర్స్ ఆఫ్ 36 అనమాట. సో ఇక్కడ 12 into 3 చేస్తే ఫస్ట్ ఇక్కడ మైనస్ ఉంది కదా, మైనస్ అంటే అండ్ ఇక్కడ కూడా మైనస్ ఉంది. సో గ్రేటర్ నంబర్ కి మైనస్, స్మాలర్ నంబర్ కి ప్లస్, అండ్ ఇక్కడ రెండు ఈక్వల్ కాబట్టి ఇది మనకి ఆన్సర్ అసలు అవ్వదు. నెక్స్ట్ ఇక్కడ గ్రేటర్ నంబర్ మైనస్, స్మాలర్ నంబర్ ప్లస్. సో 12 minus 3 is 12 minus 3 9. సో దిస్ ఈస్ నాట్ ఫ్యాక్టర్స్. నెక్స్ట్ 9 minus 4 అంటే -9 + 4 అంటే 9 లో నుంచి 4 ని మైనస్ చేసేస్తే 5 వస్తుంది కదా. సో డిఫరెన్స్ 5 ఉంది కాబట్టి ఈ రెండు మనకి ఫ్యాక్టర్స్ అవుతాయి. సో ఈ రెండు ఫ్యాక్టర్స్ అయితే రూట్స్ కి వచ్చేసరికి ఏమైంది? ఇక్కడ -9 ఉంది, +4 ఉంది. సో రూట్స్ లోకి వచ్చేసరికి +9 -4 అయితే. నెక్స్ట్ ఇక్కడ p స్క్వేర్ కోఎఫిషియంట్ 6 ఉంది కాబట్టి 6 తో డివైడ్ చేయాలన్నమాట. 6 తో డివైడ్ చేస్తే మనకి 2 రూట్స్ వచ్చినాయి. నౌ 3 3s 9, 3 2s 6, 2 2s 4, 2 3 6. సో 3/2 అండ్ మైనస్ ఆఫ్ 2/3. ఇక్కడ మైనస్ ఉంది కదా, సో -2/3 + 3/2 అనేది మనకు ఆన్సర్ అయింది. -2/3 + 3/2. ఆప్షన్ ఏ ఈస్ అవర్ ఆన్సర్. నెక్స్ట్, ఫైండ్ ద నంబర్ ఆఫ్ సైడ్స్ ఇన్ ఏ రెగ్యులర్ పాలిగాన్ ఇఫ్ ఇట్స్ ఈచ్ ఇంటీరియర్ యాంగిల్ ఈస్ 160 డిగ్రీ. సో ఈచ్ ఇంటీరియర్ యాంగిల్ 160 డిగ్రీ అన్నారు. మనల్ని నంబర్ ఆఫ్ సైడ్స్ ఆఫ్ పాలిగాన్ అనేది ఎన్ని ఫైండ్ అవుట్ చేయమన్నారు. సో నంబర్ ఆఫ్ సైడ్స్ ఆఫ్ ఏ పాలిగాన్ ని ఫైండ్ అవుట్ చేయడానికి ఈ n అనేది n ఈజ్ ఈక్వల్ టు 360 డిగ్రీ డివైడెడ్ బై ఎక్స్టర్నల్ యాంగిల్ అనమాట. ఇప్పుడు మనకి ఇంటర్నల్ యాంగిల్ ఇచ్చారు కదా,
సో ఇంటర్నల్ యాంగిల్ ప్లస్ ఎక్స్టర్నల్ యాంగిల్ అనేది 180 డిగ్రీకి ఈక్వల్ గా ఉండాలి. ఇక్కడ ఇంటర్నల్ యాంగిల్ 160 అన్నారు. సో ఎక్స్టర్నల్ యాంగిల్ ఫైండ్ అవుట్ చేయడానికి 180లో నుంచి 160 మైనస్ చేస్తే ఎంత వస్తుంది మనకి? 180 మైనస్ 160 ఈస్ 20 డిగ్రీ. సో ఎక్స్టర్నల్ యాంగిల్ ఈస్ 20 డిగ్రీ. ఇప్పుడు ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే 360 డివైడెడ్ బై 20 ఈ 0 క్యాన్సిల్, 2 ones, 2 18s is 36. So number of sides of a polygon is 18 anamata. Option D is our answer. Next, a shopkeeper sells an item at a profit of 25% and dishonestly uses a weight that is 30% less than the actual weight. Find his total profit. సో షాప్ కీపర్ ఆల్రెడీ అతను 25% ప్రాఫిట్ కి సెల్ చేస్తున్నారు, కానీ ఇంకా ఏం చేస్తున్నారు? వెయిట్ అనేది 30% లెస్ ఇస్తున్నారు. సో ఇప్పుడు టోటల్ అతనికి ఎంత ప్రాఫిట్ వస్తుంది? ఈ 25 తో పాటు ఇంకా ఎంత ఎక్స్ట్రా ప్రాఫిట్ వస్తుందో ఫైండ్ అవుట్ చేయమన్నారు. సో కాస్ట్ ప్రైస్, సెల్లింగ్ ప్రైస్ అని తీసుకుంటే అతనికి ఇనీషియల్ గా 25% ప్రాఫిట్ కమ్ముతున్నాడు కదా, అంటే కాస్ట్ ప్రైస్ 100 అయితే సెల్లింగ్ ప్రైస్ 125. నెక్స్ట్ వెయిట్ అనేది 30% లెస్ ఇస్తున్నారు. సో మనం అమౌంట్ అనేది 100 రూపీస్ కి ఇస్తున్నాం, అంటే సెల్లింగ్ ప్రైస్ 100 అవుతుంది. కానీ అతను ఏం చేస్తున్నాడు? 30% లెస్ ఇస్తున్నాడు, అంటే 70 రూపీస్ కి ఎంతైతే వాల్యూ ఉంటుందో ఆ వాల్యూనే మనకి ఇస్తున్నారు అనమాట. సో ఇప్పుడు సాల్వ్ చేస్తే ఈ 100 క్యాన్సిల్ అయిపోయింది, అవునా? అండ్ ఇక్కడ 70 ఉంది, ఇక్కడ 125 ఉంది. నౌ 5 14s is 70, అగైన్ 5 25s is 125. సో కాస్ట్ ప్రైస్ ఏమో 14 వచ్చింది, సెల్లింగ్ ప్రైస్ ఏమో 25 ఉంది. ఇక్కడ టోటల్ మనకి ఎంత ఇంక్రీజ్ ఉంది? 14 మీద టోటల్ మనకి 11 యూనిట్స్ అనేది ఇంక్రీజ్ అయింది. ఇది ప్రాఫిట్ అనమాట. సో ఈ 11 యూనిట్స్ అనేది 14 మీద ఇంక్రీజ్ అయింది కాబట్టి పర్సంటేజ్ ఫైండ్ అవుట్ చేయడానికి ఇంటూ 100 చేస్తే నౌ 2 7s is 14, 2 5s 10, ఈ 0 హ్యాస్ ఇట్ ఈస్. సో 11 into 50, 11 into 50 అంటే 550 డివైడెడ్ బై 7, 7 1s 7, 7 7s 49, 49 అంటే క్యారీ 6, అగైన్ 7 8s is 56, క్యారీ 4, పాయింట్ తీసుకొని 0 యాడ్ చేస్తే 7 5s 35. సో మనకి 78.5 సమ్ వాల్యూ వస్తుంది అనమాట. 78.5 అనేది ఆప్షన్ బి లో ఉంది కాబట్టి మన ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి. నెక్స్ట్, మోహిత్స్ శాలరీ ఈస్ 15,000 per month. He spends 5,000 on house rent, 2,000 on bills and rest of the amount in his monthly savings. Find his savings in a year if in the month of his birthday he spent his complete monthly saving for the birthday celebration. సో మోహిత్ మంత్లీ ఇన్కమ్ అతనికి 15,000 ఉంది, అయితే హౌస్ రెంట్ మీద 5,000 అండ్ బిల్స్ మీద 2,000 స్పెండ్ చేస్తున్నారు. టోటల్ ఎంత స్పెండ్ చేస్తున్నారు? 5 + 2 అంటే 7,000 స్పెండ్ చేసేస్తున్నారు. సో 15,000 లో 7,000 మైనస్ చేస్తే రిమైనింగ్ ఎంత అమౌంట్ ఉంటుంది? 8,000 ఉంటుంది కదా. ఈ 8,000 అనేది అతను ఎవ్రీ మంత్ సేవ్ చేస్తున్నారు అనమాట. అయితే మనం అడుగుతుంది 1 year లో అతను ఎంత సేవ్ చేస్తున్నాడు? 1 month అంటే అతను బర్త్డే ఏ మంత్ అయితే వచ్చిందో ఆ మంత్ అతను ఏమి సేవ్ చేయడు, మొత్తం అతను బర్త్డే సెలబ్రేషన్ కి స్పెండ్ చేసేస్తున్నారు. సో టోటల్ 12 months ఉండిద్ది, అందులో 1 month తీసేస్తే 11 months కదా. సో 8,000 అనేది ఎవ్రీ మంత్ సేవ్ చేస్తుంటే 11 months కి ఎంత సేవ్ చేస్తున్నారు? 11 into 8 అంటే 8830. సో 88,000 సేవ్ చేస్తున్నారు 1 year లో. సో ఆప్షన్ ఏ ఈస్ అవర్ ఆన్సర్. ఇఫ్ d square plus 1/d square is 18 and d is greater than 1/d, then the value of d cube minus 1/d cube is. సో ఇక్కడ d square plus 1/d square అనేది 18 అన్నారు. సో d square plus 1/d square నుంచి 2 వాల్యూస్ ని ఫైండ్ అవుట్ చేయొచ్చు. d plus 1/d ని లేదా d minus 1/d ని ఫైండ్ అవుట్ చేయొచ్చు. మనకు కావాల్సింది d cube minus 1/d cube కదా. సో అందుకని d minus 1/d అనేది ఎంత ఫైండ్ అవుట్ చేద్దాం. సో d minus 1/d ఈజ్ ఈక్వల్ టు రూట్ ఆఫ్ 18 minus 2. సో ఇక్కడ ప్లస్ ఉంది కాబట్టి మైనస్ చేస్తున్నాం. సో d minus 1/d ఏమైంది? రూట్ ఆఫ్ 18 minus 2 అంటే రూట్ ఆఫ్ 18 లో నుంచి 2 మైనస్ చేస్తే 16 కదా. సో నౌ రూట్ 16 అంటే 4. సో d minus 1/d ఈజ్ 4. ఇప్పుడు d క్యూబ్ మైనస్ 1/d క్యూబ్ ఏమైంది? సో d minus 1/d 4 అయితే d క్యూబ్ మైనస్ 1/d క్యూబ్ వాల్యూ వచ్చేసి 4 క్యూబ్, ఇక్కడ మైనస్ ఉంది కదా అంటే ప్లస్ 3 into 4. సో 4 క్యూబ్, 4 into 4 is 16, 16 into 4 is 64 plus 3 into 4 అంటే 12. సో 64 plus 12 ఏమైంది? 76 అయింది. సో అవర్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి. నెక్స్ట్, నౌ సింప్లిఫై అని చెప్పి అన్నారు ఇక్కడ, సింప్లిఫై, ఓకేనా. సో ఏ పవర్ m ని మనము a ని రెసిప్రోకల్ గా రాస్తే 1/a కదా, అప్పుడు పవర్ వచ్చేసి -m అయింది. సో ఇక్కడ మనకి 1/3
హోల్ పవర్ 3 ఈ ఫామ్ లో ఉంది కదా, ఈ ఫామ్ లో ఉన్నదాన్ని మనం ఈ ఫామ్ లో కన్వర్ట్ చేసుకుంటే 3 క్యూబ్ వచ్చింది. ప్లస్ ఈ వాల్యూ వచ్చేసి 5 raised to 4 అని రాసుకోవచ్చా. నెక్స్ట్ 15 స్క్వేర్ అయింది. సో 3 క్యూబ్ అంటే 3 into 3 9, 9 into 3 అంటే 27 ప్లస్ 5 power 4 ఉంది. సో 5 power 4 అంటే 5 power square into 5 power square. 5 square is 25. 25 into 25 is 625 ప్లస్ 15 స్క్వేర్. 15 స్క్వేర్ is 225. ఇప్పుడు టోటల్ యాడ్ చేస్తే ఫస్ట్ 600 200 6 plus 200 600 plus 200 అంటే 800 కదా. 800 ఈ 25 యాడ్ చేస్తే 50. సో ఈ టోటల్ వచ్చేసి 850 అయింది. 850 కి 27 యాడ్ చేస్తే ఎంత వస్తుంది? 877. సో ఆప్షన్ ఏ ఈస్ అవర్ ఆన్సర్. నెక్స్ట్ ఫైండ్ ద వాల్యూ ఆఫ్. సో ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ మనము ఎక్కువ ప్రాక్టీస్ చేయాలి. బికాస్ ఇక్కడ మనకి ప్రాసెస్ తెలుసా లేదా అనేది ఇంపార్టెంట్ కాదు, ఇక్కడ క్యాలిక్యులేషన్ అనేది ఎంత స్పీడ్ గా చేస్తున్నాము అనేది ఇంపార్టెంట్. సో సపోజ్ ఇక్కడ 325 into 5 ఉంది కదా. సో 5 into 5, 5 into 2, 5 into 3 ఇలా క్యాలిక్యులేట్ చేసే బదులు మీరు ప్రాక్టీస్ చేసేటప్పుడు ఏం చేస్తారంటే డైరెక్ట్ గా పెన్ యూస్ చేయకుండా మైండ్ లోనే క్యాలిక్యులేట్ ఎలా చేయాలా అనేది ప్రాక్టీస్ చేయండి. సో ఇక్కడ చూడండి, ఫస్ట్ 325 ఉంది, రఫ్ గా 300 అని తీసుకుంటే 300 into 5 ఏమైంది? 1500 వస్తుంది. ఓకేనా. సో 1500 అలా స్టోర్ చేసి ఉంచండి మైండ్ లో. నెక్స్ట్ 25 ఉంది, 25 into 5 చేస్తే 125. సో 1500 plus 125 టోటల్ ఎంత వస్తుంది? ఇక్కడ మనకి 1625 వస్తుంది. ఈ వాల్యూ మొత్తం వచ్చేసి 1625 ప్లస్ నెక్స్ట్ 31 into 21 అని ఉంది కదా. సో 31 అంటే ఐదర్ 21 ని కానీ 31 కానీ ఏదో ఒకటి మనం 10 మల్టిపుల్ గా రాసుకొని నెక్స్ట్ వాల్యూ అనేది యాడ్ చేసుకోవచ్చు. సో 31 అని ఉంది కదా, 31 ని 30 plus 1 అని అనుకుందాం. ఓకే, 30 plus 1 అని అనుకుంటే 21 into 3 ఏమైంది? 63. సో 30 ఉంది కాబట్టి 630 అయింది. ఫస్ట్ 630 కి 21 into 1 అంటే ఇంకో 21 ని యాడ్ చేయాలి. 630 plus 21 అంటే 651. నెక్స్ట్ మైనస్ ఆఫ్ 22 అని ఉంది ఇక్కడ. ఓకేనా. ఇంటూ 63 minus 52. 63 లో నుంచి 52 మైనస్ చేస్తే 11 కదా. సో ఈ కంప్లీట్ వాల్యూ 11 అయితే ఇక్కడ 22 ఉంది. 22 ని 11 into 2 లా రాసుకోవచ్చా. 11 into 11 ఏమైంది? 11 స్క్వేర్ 121. 121 కి ఇంటూ 2 చేస్తే 242 కదా. సో ఇప్పుడు 651 లో నుంచి 242 మైనస్ చేయాలి అండ్ 1625 ని యాడ్ చేయాలన్నమాట. నువ్వు చూడండి ఇక్కడ ఫస్ట్ 1625 లో 651 ని యాడ్ చేస్తే మనము 1600 లో 600 యాడ్ చేస్తే ఎంత వస్తుంది? 2200. 2200 25 అండ్ అగైన్ 15 యాడ్ చేద్దాం. అప్పుడు ఏమైంది? 2275. ఇంకో 1 ఉంది కాబట్టి 2276 వస్తుంది. నా ఈ 2276 లో 242 ని మైనస్ చేయాలి. సో దట్ ఈస్ 2034. సో 2034 ఈస్ అవర్ ఆన్సర్. ఆప్షన్ సి. సో ఇది మనం చెప్పేటప్పుడు చాలా లాంగ్ వెళ్ళేది, కానీ మైండ్ లో గనక ప్రాక్టీస్ చేస్తే సాల్వ్ చేయటము పెన్ యూజ్ చేయకుండా ఇలాంటి వాల్యూస్ అన్ని సింప్లిఫై అని చెప్పిస్తారు కదా, అవన్నీ పెన్ యూజ్ చేయకుండా మీరు సాల్వ్ చేయడానికి ప్రాక్టీస్ చేయండి. బికాస్ వేరే సమ్స్ లో అయినా కానీ మనం ప్రాఫిట్ లాస్ ప్రాబ్లమ్స్ అయినా కానీ ఇంకా వేరే సమ్స్ సాల్వ్ చేసేటప్పుడు అయినా కానీ ఆ క్యాలిక్యులేషన్ అనేది ఈ క్యాలిక్యులేషన్ అక్కడ యూజ్ అయింది. నెక్స్ట్ ద బార్ గ్రాఫ్ గివన్ బిలో షోస్ ద డేటా ఆన్ ద ప్రొడక్షన్ ఆఫ్ మిల్క్ ప్రొడక్ట్స్ బై 3 branches X, Y and Z of a dairy product company over the years. For which branches of the dairy product company was the average production for the given 4 years the minimum? So ఇక్కడ మనకి 3 branches ఎంత ప్రొడ్యూస్ చేస్తుందో మిల్క్ ఇచ్చారు డేటా. అయితే 4 years డేటా ఇచ్చారు. మనల్ని అడుగుతుంది ఏ బ్రాంచ్ యావరేజ్ ప్రొడక్షన్ తక్కువ ఉందో ఫైండ్ అవుట్ చేయమన్నారు. సో సింగిల్ బ్రాంచ్ ఒక్కొక్క బ్రాంచ్ ఎంతెంత ప్రొడ్యూస్ చేస్తుందో చూసి మనం యావరేజ్ ని ఫైండ్ అవుట్ చేద్దాం. ఫస్ట్ బ్రాంచ్ ఎక్స్ చూద్దాం. బ్రాంచ్ ఎక్స్ అంటే ఇలాగా హారిజాంటల్ లైన్స్ ఉన్నాయి కదా, ఇవన్నీ బ్రాంచ్ ఎక్స్ అన్నమాట. సో ఇక్కడ యావరేజ్ ప్రొడక్షన్ చూసుకుంటే బ్రాంచ్ ఎక్స్ ది 50 ఉంది. 50 ప్లస్ 45 అంటే 95. 95 ప్లస్ 55 అంటే 150. 150 ప్లస్ 50 అంటే 200. సో టోటల్ ప్రొడక్షన్ 200 ఫర్ ద 4 years. సో ఇక్కడ యావరేజ్ వచ్చేసి మనకి 200/4 వచ్చింది. నెక్స్ట్ బ్రాంచ్ వై. బ్రాంచ్ వై ది యావరేజ్ ప్రొడక్షన్ ఫస్ట్ 35 ఉంది. 35 ప్లస్ 45 అంటే 80. 80 ప్లస్ 45 అంటే 125. 125 ప్లస్ 55. సో 125 ప్లస్ 55 అంటే 180. 180 డివైడెడ్ బై 4 years కాబట్టి డివైడెడ్ బై 4 చేయాలి. నెక్స్ట్ బ్రాంచ్ జెడ్ చూస్తే ఇక్కడ 45 అని ఉంది. 45 ప్లస్ 40 అంటే 85. 85 ప్లస్ 40 125. 125 ప్లస్ 60. 125 ప్లస్ 60 అంటే 185.
సో 185 డివైడెడ్ బై 4. సో ఇప్పుడు మనకి 3 బ్రాంచెస్ ఎక్స్, వై అండ్ జెడ్ ది యావరేజ్ ప్రొడక్షన్ వచ్చింది. ఇక్కడ చూస్తే డినామినేటర్ అన్నిట్లో సేమ్ ఉంది కదా 4 అని, కానీ న్యూమరేటర్ చూసుకుంటే y లోనే లెస్ ఉంది. సో అందుకని యావరేజ్ ప్రొడక్షన్ అనేది బ్రాంచ్ y కి లెస్ ఉండిద్ది. సో ఆప్షన్ బి ఈస్ అవర్ ఆన్సర్. బ్రాంచ్ y ప్రొడ్యూసెస్ ద లెస్. నెక్స్ట్, ఫైండ్ ద మీడియన్ క్లాస్ ఆఫ్. సో ఇక్కడ మీడియన్ క్లాస్ ని ఫైండ్ అవుట్ చేయాలి. ఫస్ట్ ఇక్కడ 12 ఉంది కదా ఫ్రీక్వెన్సీ. సో 12 ప్లస్ ఫస్ట్ ఇక్కడ 12 ఉంది. నెక్స్ట్ 12 ప్లస్ 15 చేస్తే 27. 27 ప్లస్ 13 అంటే 40. 40 ప్లస్ 10 అంటే 15. సో టోటల్ మనకి 50 వచ్చింది. 50 డివైడెడ్ బై 2 అంటే 25. 25 అనేది ఏ వాల్యూకి నియర్ గా ఉంది? 27 కి నియర్ గా ఉంది. ఈ 27 ఉన్న దగ్గర మనకి క్లాస్ ఎంత ఉంది? 50 to 100 అని ఉంది. సో మీడియన్ క్లాస్ ఏమైంది? 50 to 100 అనేది మీడియన్ క్లాస్ అయింది. సో ఆప్షన్ ఏ అనేది ఇక్కడ మనకి ఆన్సర్ అయింది అనమాట. నెక్స్ట్, the parallel sides of a trapezium and its heights are in a arithmetic progression with a common difference of 4. If the height is the highest term and the area of the trapezium is 160 square units, find the ratio of length of greatest parallel side to that of the smallest parallel side. సో ఇక్కడ మనకి ఒక ట్రెపీజియం ని డ్రా చేసుకుందాం ఫస్ట్, అండ్ హైట్ ని కూడా తీసుకుందాం. నౌ ఈ 2 ప్యారలల్ సైడ్స్ అనేవి ఈ సైడ్ ప్యారలల్ సైడ్స్ కదా, ఈ 2 అండ్ హైట్ వచ్చేసి అర్థమెటిక్ ప్రోగ్రెషన్ లో ఉన్నాయి అని అన్నారు. సో అర్థమెటిక్ ప్రోగ్రెషన్ లో 3 టర్మ్స్ ఉన్నాయి కాబట్టి ఫస్ట్ టర్మ్, సెకండ్ టర్మ్, థర్డ్ టర్మ్ అని తీసుకుంటే, ఫస్ట్ టర్మ్ ఎక్స్ అని అనుకుంటే కామన్ డిఫరెన్స్ 4 అన్నారు కదా. సో సెకండ్ టర్మ్ మనకి ఎక్స్ ప్లస్ 4 అయింది. థర్డ్ టర్మ్ వచ్చేసి ఎక్స్ ప్లస్ 8 అయింది. నౌ ద హైట్ ఈస్ ద హైయెస్ట్ టర్మ్ అన్నారు. సో హైట్ అనేది హైయెస్ట్ టర్మ్ ఇక్కడ ఎక్స్ ప్లస్ 8 కదా. సో హైట్ వచ్చేసి ఎక్స్ ప్లస్ 8, ఈ సైడ్ ఎక్స్ అని తీసుకుందాం, ఈ సైడ్ వచ్చేసి ఎక్స్ ప్లస్ 4 అయితే నౌ ట్రెపీజియం ఏరియా ఫార్ములా ఏమైంది? 1/2 ఇంటూ సమ్ ఆఫ్ ప్యారలల్ సైడ్స్. సమ్ ఆఫ్ ప్యారలల్ సైడ్స్ అంటే ఎక్స్ ప్లస్ 4. సో ఎక్స్ ప్లస్ 4 అంటే 2x ప్లస్ 4 అయింది కదా. ఇందులో నుంచి మనం 2 కామన్ తీసుకుంటే ఏమైంది? ఎక్స్ ప్లస్ 2 అయింది. సో 2 ఇంటూ ఎక్స్ ప్లస్ 2 అయింది. సో ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే 2 ఇంటూ ఎక్స్ ప్లస్ 2. ఓకేనా. నెక్స్ట్ టర్మ్ వచ్చేసి ఇంటూ హైట్, సమ్ ఆఫ్ ప్యారలల్ సైడ్స్ ఇంటూ హైట్ వచ్చేసి ఎక్స్ ప్లస్ 8 కాబట్టి ఇంటూ ఎక్స్ ప్లస్ 8. ఈ టోటల్ వాల్యూ 160 యూనిట్స్ కి ఈక్వల్ అన్నారు. సో నౌ ఈ 2 క్యాన్సిల్ అయిపోయిద్దా? నెక్స్ట్ ఎక్స్ ప్లస్ 2 ఇంటూ ఎక్స్ ప్లస్ 8 ఈజ్ ఈక్వల్ టు 160. సో 160 ఫ్యాక్టర్స్ అనేవి మనకి ఎలా ఉండాలంటే, ఇక్కడ 2 ఉంది, 8 ఉంది కదా, 8 లో నుంచి 2 మైనస్ చేస్తే 6 కదా. సో డిఫరెన్స్ అనేది ఫ్యాక్టర్స్ మధ్యన 6 ఉండాలన్నమాట. సో ఇప్పుడు డైరెక్ట్ గా మనం ఇక్కడ చూస్తే 160ని 16 ఇంటూ 10 అని చెప్పి డివైడ్ చేయొచ్చా? 16 ఇంటూ 10 ఇస్ 160 అండ్ డిఫరెన్స్ కూడా ఇక్కడ మనకి 6 వస్తుంది. అంటే ఇప్పుడు ఎక్స్ ప్లస్ 2 టర్మ్ 10 అయితే ఎక్స్ ప్లస్ 8 టర్మ్ 16 అయింది. సో ఎక్స్ ప్లస్ 2 అనేది 10 అయితే ఎక్స్ వాల్యూ ఎంత అయింది? ఇక్కడ ఎక్స్ వాల్యూ 8 అవుతుందా? ఇక్కడ కూడా ఎక్స్ ప్లస్ 8 16 అయితే ఎక్స్ వాల్యూ ఏమైంది? 8 కదా. సో అంటే ఎక్స్ వాల్యూ ఇక్కడ నుంచి మనకి 8 అని చెప్పి వచ్చింది. మనల్ని అడుగుతుంది ఫైండ్ ద రేషియో ఆఫ్ లెంత్ ఆఫ్ గ్రేటెస్ట్ ప్యారలల్ సైడ్ టు ద స్మాలెస్ట్ ప్యారలల్ సైడ్. గ్రేటెస్ట్ ప్యారలల్ సైడ్ అంటే ఈ సైడ్ కదా, ఈ సైడ్ ఎక్స్ ప్లస్ 4 అని ఉంది. 8 ప్లస్ 4 అంటే 12 ఈజ్ టు స్మాలెస్ట్ ప్యారలల్ సైడ్ అంటే ఎక్స్ అంటే 8 కదా, ఈ 8. ఈ రెండింటికి రేషియో అనేది అంతా ఫైండ్ అవుట్ చేయాలి. సో 4 3s is 12, 4 2s is 8. సో 3:2 ఈస్ అవర్ ఆన్సర్. 3:2 ఆప్షన్ డి లో ఉంది కాబట్టి మన ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి. నెక్స్ట్, the bar graph given below shows the population of 2 states A and B over the years. Study the graph and answer the question. What is the approximate average population of state B for all the given years? So state B average population అనేది ఎంత ఫైండ్ అవుట్ చేయమన్నారు. సో ఫస్ట్ సమ్ ని ఫైండ్ అవుట్ చేద్దాం. 38 ప్లస్ 52 అంటే 90. 90 ప్లస్ 58 is 148. 148 ప్లస్ 60 that is 208. 208 ప్లస్ 68. 208 ప్లస్ 68 అంటే 276. 276 ప్లస్ 72 దట్ ఈస్ 348 అనేది మనకి ఇక్కడ సమ్ వచ్చింది. 348 డివైడెడ్ బై 6 ఇయర్స్ కదా. సో డివైడెడ్ బై 6 చేస్తే ఇక్కడ మనకి 6 1 6, 6 5 is 30, క్యారీ 4, 6 8 is 48. సో 58 lakhs అనేది మనకి యావరేజ్ పాపులేషన్ ఆఫ్ స్టేట్ బి వచ్చింది. సో ఆప్షన్ డి ఈస్ అవర్ ఆన్సర్. నెక్స్ట్, ద హెచ్సిఎఫ్ ఆఫ్ 108 అండ్ 144 ఈస్. సో ఇక్కడ హెచ్సిఎఫ్ ఫైండ్ అవుట్ చేయమన్నారు. 108 అండ్ 144. 108 అండ్ 144. సో 144 ని చూడంగానే మనం 12 స్క్వేర్ అని చెప్పి రాసుకోవచ్చు కదా. 12 ఇంటూ 12 ఈస్ 144. సో 108 అంటే 12 ఇంటూ 9 ఈస్ 108.
సో ఇక్కడ హెచ్సిఎఫ్ మనకి ఏమొస్తుంది 12 వస్తుంది. ఫస్ట్ హెచ్సిఎఫ్ 12. నెక్స్ట్ టర్మ్స్ ఇక్కడ 9 ఉంది, ఇక్కడ 12 ఉంది. కామన్ ఏముంటుంది 3 కదా. సో 3ని అవుట్ సైడ్ తీసుకుంటే రెండిట్లో కామన్ ఉంది కాబట్టి మనకి హెచ్సిఎఫ్ వచ్చేసి 12 into 3 దట్ ఈస్ 36. ఆప్షన్ ఏ ఈస్ అవర్ ఆన్సర్. నెక్స్ట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు హైగ్రీవా స్టడీ సర్కిల్.